వెంగళరావు నగర్ కానీ సంజయ్ నగర్ కానీ అరంగాలపేట కానీ బ్రాడీపేట కానీ బృందావన్ గార్డెన్కి వెళ్ళి కానీ లక్ష్మీపురంకి వెళ్ళి కానీ సరైన యూజీడీ వ్యవస్థ లేదు. అంతకుముందు 1100 కోట్లు శాంక్షన్ అయింది. 600-700 కోట్లు చుట్టుపక్కల గ్రామాలు లేఅవుట్స్ కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం ఆ యూజీడీ అట్లయింది సార్. ఏమన్నా ఉపయోగం ఉందా సార్? అవి ఉపయోగించకుండా ఇక్కడ సరైన సదుపాయాలు మనకు కల్పించకుండా మళ్ళీ ఇంకా 11 గ్రామాలు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి సార్, తర్వాత వేరే వాళ్ళకి న్యాయం చేద్దరు. కానీ కనుక నేను మా పార్టీ తరఫున నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. మీరు ఇందాక ఎజెండాలో లేని అంశం అంటారు. అరండాలపేట ఫ్లైఓవర్ కన్నా ఏమన్నా ముఖ్యమైన అంశం ఏమన్నా ఉందా సార్? టౌన్ నగరం అంతా అల్లాడిపోతున్నారు ఆ ఫ్లైఓవర్ ఆగిపోవటం వల్ల. వినండి సార్, బ్రిడ్జి పనులు ఆగిపోయాయా సార్? చేయవచ్చింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆ బ్రిడ్జి పనులు ఆపేశారు. డిఆర్ఎం గారు పర్మిషన్ ఇవ్వకుండానే ఆ బ్రిడ్జి బాగు కొట్టేశారు. ఆ రైల్వే లైన్ దగ్గర ఆపేశారు. అటువైపు ఇటువైపు ప్రజలకి జనాలు చూపించుకోవడం కోసం వర్క్ చేస్తున్నారు అని చెప్పుకోవడం కోసం మీరు ఇటువైపు అటువైపు పగలగొట్టి ఆ లైన్ రైల్వే లైన్ దగ్గర ఆపేశారు. డిఆర్ఎం పర్మిషన్ ఉందా సార్? దానివల్ల మా చుట్టుపక్కల మెయిన్ 3 అంతల దగ్గర ఫుల్ ఎఫెక్టెడ్. అది రోజు తన్నుకోవడం కొట్టుకోవడం ట్రాఫిక్. నేను అప్పుడు చెప్పాను సార్, అటువైపు చేయండి సార్, చేసి ఇది మొదలు పెట్టండి అంటే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏది చేయకుండా ఆపేసుకున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి సార్. కనుక ముందు ఇక్కడ ఉన్న గ్రామాలు ఈ 57 డివిజన్లకి న్యాయం చేయండి. యూజీడీ సరిగ్గా ఉందా లేదా, వాటర్ సప్లై సరిగ్గా ఉందా లేదా, మిగతా మున్సిపల్ శానిటరీ సిబ్బంది కరెక్ట్గా ఉన్నారా లేదా, అవి చూసిన తర్వాత అప్పుడు మిగిలిన గ్రామాల వల్ల అభిప్రాయం కూడా తీసుకోండి సార్.